హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందు మీ అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నా ప్రతి వీడియోని చూస్తున్నందుకు, నా కథలని ఇష్టపడుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. మేము ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాము. వీడియోకి వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా ఆ బాధ ఎలా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. కామెంట్స్ కూడా ఒక్కరిద్దరే చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మీరు ఒక్కసారి సూపర్! బావుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం సిస్టర్ అని ఒక్క కామెంట్ చేసినా అది నాకు చాలా ఆనందాన్నిస్తుంది. కొత్తగా స్టోరీలు ఇంకా బాగా రాయాలనే ఉత్సాహాన్ని కూడా మాకు ఇస్తుంది. మీలో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. కానీ నాకు మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా! ఈ స్టోరీలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? ఏ పాత్ర మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది? నెక్స్ట్ ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? ఇలా ఏదైనా ఒక్క చిన్న కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్స్ చదువుతాను. మీ కామెంట్ చదవటం అంటే నాకు చాలా ఇష్టం. మీరు చేసే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. అది నా ఛానల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీలా ఉన్నాం. మీ సపోర్ట్‌తో ఇంకా పెద్ద ఫ్యామిలీ అవుదాం. ఇక ఈరోజు పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. అక్కడ చూసిన ఆ ఆత్మ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇక్కడ అసలు వీడెందుకున్నాడు అని కోపంతో ఊగిపోతుంది. వీటిని వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని చంపకుండా విడిచిపెట్టను అంటూ ఎర్రబడిన కళ్ళతో చెప్తుంది. అప్పుడే పూజ గదిలో కూర్చున్న వాళ్ళ అమ్మగారికి మనసంతా ఏదోలా అనిపించడం మొదలుపెట్టింది. ఏదో కీడు జరగబోతుందేమో అనే ఆలోచన రాగానే ఒక్కసారిగా దీపం కొండెక్కిపోతుంది. అయ్యో! ఏంటి స్వామి ఇంత పనయింది? ఏదైనా అపచారం జరగనుందా అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దీపం కొండెక్కడానికి గల కారణం ఏమిటి? మేమేమైనా ప్రమాదంలో ఉన్నాము అని చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఎవరికి ఏ ఆపద రానుందో, ఎవరికి ఏమీ కాకుండా చూడు తండ్రి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. అక్కడ దాకా వచ్చింది కదండి స్టోరీ. ఇప్పుడు ఆమె హారతిస్తుంది. ఉగ్రంగా ఉన్న ఆ ఆత్మ ఒక్కసారిగా హాహాకారాలు చేస్తుంది. ఇంతలో అర్జున్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు కంగారుగా. అది అది అక్కడ హారతిస్తున్నారు కదా, నాకు మంటలుగా ఉన్నాయి అంటూ ఏడుస్తుంది. అయ్యో అలాగా, సరే ముందు నువ్వు ఇటురా అంటూ తనని బ్యాక్ సైడ్ నుంచి బయటకు తీసుకువెళ్ళిపోతాడు అర్జున్. బయటికి రావడం వల్ల ఏమో కొంచెం శాంతించింది తను. చాలా థ్యాంక్స్ అర్జున్. నువ్వు లేకపోతే ఏమైపోయేదన్నో ఈరోజు. నిన్ను చూడలేకపోయేదాన్నేమో అని భయం వేసింది అని అంటుంది. అదేంటి నువ్వు ఏంజెల్ అన్నా, నీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అని తను అడుగుతాడు. తను ఉగ్రరూపం దాల్చడం వల్లనే తనకి ఇలా జరిగింది అని అర్జున్కి చెప్తే, నా వల్ల తన వాళ్ళకి ప్రమాదం అని తెలిస్తే తను నన్ను ఇక్కడ అస్సలు ఉండనివ్వడు. అందుకే ఈ విషయం అసలు చెప్పకూడదు అనుకుంటూ ఉంటుంది మనసులో. ఓయ్ ఓయ్ నిన్నే అని పిలుస్తాడు గట్టిగా అర్జున్. దాంతో హాహా అర్జున్ ఏమైందో తెలీదు, ఎప్పుడూ ఇలా అవ్వలేదు అంటూ బాధపడుతుంది ఆ ఆత్మ. తన బాధని చూడలేక నేను చెప్పాను కదా, మా అమ్మ ఎక్కువ పూజలు చేస్తుంది. చూడు ఇప్పుడు నీకు ఎలా అయిందో. తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను. నువ్వు వస్తాను అన్న నిన్ను తీసుకురాకుండా ఉండాల్సింది. సారీ అని చెప్తాడు. సరే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనే నీ దగ్గరికి వస్తాను నిన్ను చూడటానికి అని అంటాడు అర్జున్. అదేంటి అర్జున్ ఇలా అంటున్నాడు? ఇప్పుడెలా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ నీచుడిని చంపడం కష్టమవుతుంది. అందుకే నేను ఇక్కడే ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఆ ఆత్మ. ఏయ్ ఏంటి పెద్దగా ఏదో ఆలోచిస్తూ ఉంటావు? మనం బయటికి వెళ్దాం పద. నిన్ను బయట వదిలిపెట్టేసి నేను ఇక్కడికే వచ్చేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నీకేదన్నా అయితే అనే ఆలోచనని నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడతాడు అర్జున్. లేదు లేదు అర్జున్, నేను ఎక్కడికి వెళ్ళను.
నేను ఇక్కడే ఉంటాను. కాకపోతే అత్తయ్య గారు పూజ చేసేటప్పుడు నేను ఆ దరిదాపుల్లో ఉండకుండా జాగ్రత్త పడతాను. జీవితంలో మొదటిసారి నేను సంతోషంగా ఉన్నాను అని అంటే దానికి కారణం నువ్వు. నీతో ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ చిన్న సంతోషాన్ని నాకు దూరం చేయకు అంటూ బాధపడుతుంది ఆ ఆత్మ. తన బాధని చూసిన అర్జున్ కూడా సరే మరి అలా అయితే నువ్వు అమ్మ పూజ చేసేటప్పుడు ఆ దరిదాపుల్లో ఉండకుండా ఉండు చాలు అని అంటాడు. అలాగే, అలాగే అర్జున్. ఇంకెప్పుడు ఆ దరిదాపుల్లో ఉండను. నేను నీ గదిలో మాత్రమే ఉంటాను అని అంటుంది. సరే మరి పద, అమ్మ టిఫిన్ రెడీ చేసిందంట. బాగా ఆకలిగా ఉంది. తింటాను. నువ్వు నా రూమ్‌లోకి వెళ్ళి వెయిట్ చెయ్యి. నేనొస్తాను అని అంటాడు అర్జున్. సరే అంటుంది తను. అర్జున్ గబగబా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని, అమ్మ బాగా ఆకలిగా ఉంది. నా కోసం ఏం టిఫిన్ చేసావు మమ్మీ అని అడుగుతాడు. అర్జున్ నీకిష్టమని రాగి సంకటి చికెన్ కర్రీ చేశానురా అని అంటుంది. వావ్ మమ్మీ సూపర్! పెట్టు పెట్టు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. పెడుతున్నారా? ఎందుకంత హడావిడి చేస్తున్నావు అని కసురుకుంటాడు. అబ్బా పెట్టమ్మా హడావిడి కాదు. నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు అర్జున్. అయ్యో అవునా అంటూ తనకి ప్రేమగా వడ్డిస్తుంది తన తల్లి. కొడుకు అంత తొందరగా తినడం చూసి పాపం బిడ్డకు ఎంత ఆకలిగా ఉందో అనుకుంటూ, ఇదిగో నాన్న ఇంకొంచెం పెట్టుకో, ఇంకొంచెం తిను అంటూ ప్రేమగా వడ్డిస్తుంది. అబ్బా అమ్మా ఈరోజు సూపర్ చేసావు, నీ వంట తింటూ బ్రతికేయచ్చమ్మా అని పొగుడుతాడు అర్జున్. చాలేరా ఇప్పుడు ఇలానే అంటావు, రేపు పెళ్ళైనాక నీ పెళ్ళాం చేసి పెడితే అది తింటావు. అబ్బా ఇప్పుడు ఎందుకులేమ్మా అప్పుడు చూసుకుందాం అని గబగబా తినేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అరే ఏంటి వెళ్ళిపోతున్నావు, నా దగ్గర కొంచెం సేపు కూర్చొని మాట్లాడొచ్చు కదా అని అంటుంది తన తల్లి. లేదమ్మా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. ప్లీజ్ ఏమనుకోకు మా బంగారు తల్లి కదా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటో ఈరోజు ఇంత తొందరగా తినేశాడు. అన్నీ ఇంత వయసొచ్చినా గానీ ఇంకా చిన్నతనం పోలేదు వీడికి. రేపు వీడికంటూ ఒక మంచి భార్య దొరికితే అదే నాకు చాలు అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది తన తల్లి. రూమ్‌లోకి వెళ్ళిన అర్జున్ అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోతాడు. ఇంతకీ ఆ మనిషి ఎవరు? ఆయన్ని చూసిన వెంటనే ఆమె ఎందుకు అంత కోపంతో ఊగిపోతుంది? అతడిని చంపాలని ఎందుకు నిర్ణయించుకుంది? అర్జున్‌కి తెలియకుండా అతని ఇంట్లో దాగి ఉన్న రహస్యం ఏంటి? అసలు ప్రమాదం అర్జున్‌కా? లేక అతని అమ్మకా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తర్వాతి పార్ట్‌లో ఖచ్చితంగా తెలియచేస్తాను. అయితే మీరు మాత్రం ఒక పని చేయండి. ఆ మనిషి ఎవరో మీ గెస్‌ని కింద కామెంట్‌లో తెలియచేయండి. మీ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఇలాంటి హార్ట్ టచింగ్, సస్పెన్స్, హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ పార్ట్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎప్పుడూ చెప్పే మాటే అండి. మీరు కొట్టే ఒక్క లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు పెట్టే ఒక్క కామెంట్ నా స్టోరీ మీకెలా అనిపించిందో నాకు తెలిసేలా చేస్తుంది. మీ ఒక్క షేర్ నా వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతో పాటే ఉన్నారు అనే ధైర్యాన్ని నాకు ఇస్తుంది. అలాగే ఇంకా మంచి మంచి కథలు రాయడానికి నాకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మీరు నన్ను ఆదరిస్తారు అని భావిస్తున్నాను. అయితే ఇప్పుడే ఒక పని చేయండి. ఖచ్చితంగా చిన్న కామెంట్ ఏదైనా సరే చిన్నది పెట్టండి కామెంట్ బాక్స్‌లో. ఒక్క చిన్న లైక్ బటన్ ప్రెస్ చేస్తే చాలు కదండీ. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి చూసి అలా వెళ్ళిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.